సార్ జగన్ గారి పైన రాళ్ల దాడి జరిగింది కదా! అయితే ఈ దాడికి సంబంధించి విజయవాడ సీపీసీ కాంతిరాణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారంట. ఎలా జరిగింది అని చెప్పేసి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారంట కదా! అసలు ఆయన ప్రకారం మరి దాడి ఎలా జరిగింది? ఇది నిన్నటికి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన టైంకి 48 గంటలయింది. ఇది ఈ సంఘటన జరిగి 48 గంటల్లో పోలీసుల విచారణలో ఏమేమి ఇప్పటివరకు తెలిసాయి అనేది ఆయన చెప్పాడు. సో ప్రధానంగా ఏంటంటే ఒక 8 టీముల్ని ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసి 8 టీములు దీని మీద పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ఏంటంటే దాదాపు 60 కెమెరాలు లేదా సెల్ ఫోన్ల ఫుటేజ్ని వాళ్ళు విశ్లేషించారు. ఆ ఫుటేజ్లో ప్రధానంగా రాయి అనేది మాత్రం తేలింది. అంటే ఇప్పటివరకు ఏంటంటే అది రాయా లేకపోతే ఎయిర్ గన్లో నుంచి పెల్లెట్టా లేకపోతే రాయి ఏ సైజు గులకరాయి అని వీళ్ళు తెలుగుదేశం వాళ్ళంతా రాస్తున్నారు. సో దీనికి ఆయన చెప్పింది అంటే అది కొంత పెద్ద రాయి, అరచేతిలో పట్టేంత రాయి కనిపిస్తుంది. మేము బ్లోఅప్ చేసి చూసాము. బట్ వీడియో క్వాలిటీ ఎక్కువగా లేదు. అందుకని దాన్ని ఫోరెన్సిక్ ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించాము, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి. ఇప్పటికైతే అది రాయి అని అర్థమవుతుంది. అది చేత్తోనే విసిరారు. ఇంతకుముందేమో క్యాట్ బాల్తో విసిరారు అనేది అన్నారు. అది క్యాట్ బాల్ అయితే అంత రాయి పట్టదు, అది చిన్నగా ఉంటుంది. ఇది రాయి కనిపిస్తూ ఉంది కాబట్టి రాయి చేత్తోనే విసిరారు, బలంగా విసిరినట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి తగిలి దాని తర్వాత వెల్లంపల్లి తగిలి కింద పడిపోయింది. కింద పడినప్పుడు అక్కడ కొన్ని రాళ్ళు అయితే దొరికాయి, కానీ అందులో ఏ రాయి అనేది మేము ఇంకా కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సిమిలర్ రాళ్ళు అయితే కొన్ని దొరికాయి, అవి కూడా కలెక్ట్ చేశారు మా వాళ్ళు అని చెప్పాడు. తర్వాత ఎక్కడి నుంచి చేస్తుండొచ్చు అనేదానికి వివేకానంద స్కూలు, తర్వాత గంగానమ్మ గుడి దగ్గర నుంచి వచ్చుండే అవకాశం ఉంది ఆ డైరెక్షన్ చూస్తే అనేది చెప్పింది. తర్వాత రాయి విసిరిన వ్యక్తి ఏజ్ ఎంత ఉండొచ్చు అన్నప్పుడు అక్యురేట్గా చెప్పలేం, కానీ కొంత బలంగానే విసిరే వ్యక్తి అయి ఉండాలి అనేది చెప్పారు. ఒకరా ఇద్దరు అనేది కూడా కరెక్ట్, లేదా ముగ్గురా ఒక టీమా కరెక్ట్గా అయితే తెలియదు ఇప్పటివరకు దాదాపు ఆ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్లు వాళ్ళని 56 మందిని విచారించు. కొంతమంది ఏదైతే అనుమానం ఉంది, బట్ అది ఎవిడెన్స్ లేదు, నిర్ధారణ చేసుకోవడానికి లేదు. అట్లాగే మొత్తం ఆ ఏరియాలో సెల్ ఫోన్లని చూస్తే దాదాపు 20,000 ఫోన్లు యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో దాన్ని కూడా మా టీం ఒకటి మొత్తం పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా మెసేజెస్ కానీ ఫోన్ కాల్స్లో కానీ ఇలాంటివి ఏమైనా జరుగుండే అవకాశం ఉందా అని. ఇంకొక వైపు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మేము పరిశీలిస్తున్నాము. దాదాపు ఆ స్కూల్ దగ్గర ఏరియాలో 25 కెమెరాల ఫుటేజ్ తీసుకున్నాం, అట్లాగే మిగతావంతా తీసుకున్నాం అనేది చెప్పారు. అట్లాగే ఆయన కొన్ని డౌట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పవర్ ఎందుకు కట్ అయింది ఆ టైంలో అంటే ఆయన చెప్పింది ఇది ఆ టైం అని కాదు, మామూలుగా నైట్ టైంలో ఇట్లాంటి రోడ్ షోలు జరిగినప్పుడు మా టీము ముందుగా వెళ్తుంది. ఒక 2 రోజుల ముందు ఆ ఏరియా అంతా స్కౌట్ చేస్తారు. స్కౌట్ చేసి ఎక్కడే ఆయన బస్సు పైన ఉండాలి కాబట్టి పవర్ లైన్స్ ఏమన్నా తగులుతాయి అనుకున్నప్పుడు పవర్ ఆఫ్ చేస్తారు. పవర్ ఆఫ్ చేసి ఆ బస్సు వెళ్ళినాక పవర్ రిస్టోర్ చేస్తారు. అది మా వాళ్ళు చేసిందే కాబట్టి అదేదో ప్లాన్డ్గా వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు తెలుగుదేశం వాళ్ళు ముందే పవర్ ఆఫ్ చేసి దాడి చేశారనేది కరెక్ట్ కాదనేది ఆయన క్లారిఫై చేశారు. సో అది మా పోలీస్ డిపార్ట్మెంటు పవర్ కట్ చేశారు. ఎందుకంటే ఆయన హైట్లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఆయనకేమన్నా తగిలే ప్రమాదం ఉంటుందని మేము కొన్ని చోట్ల పవర్ ఆఫ్ చేస్తాము. అలాగే అది ఆఫ్ చేసాము. అది వాళ్ళు కొంత 1 కిలోమీటర్ అట్లా ఫాలో అయినట్టున్నారు. ఏ స్పాట్లో ఈయన మీద రాయి వేయాలి, ఎక్కడ వేయాలని వాళ్ళకి ఈ పవర్ ఆఫ్ అనేది కలిసి వచ్చింది. అంత తప్ప వాళ్ళేదో పవర్ ఆఫ్ చేసి ప్లాన్డ్గా చేశారని మేమైతే ఇప్పుడు అనుకోవట్లేదు అని చెప్పాడు. ఎందుకంటే ఇది ఆన్గోయింగ్ ఇది. అట్లాగే పాజిబిలిటీస్ గురించి నిన్న కూడా మనం చెప్పుకున్నాం. అంటే పోలీసుల ఎంక్వైరీలో లేటరల్ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది, అంటే ఇది సాధ్యం కాదా అనే యాంగిల్లో కాకుండా ఎన్ని రకాలుగా జరిగి ఉండే అవకాశం ఉంది అనే యాంగిల్లో కూడా మేము ఆల్ ఓపెన్లో ఉన్నాము అని చెప్పారు. ఇంకొంతమంది విలేకరులు ఆల్రెడీ ఇది ఎవరో కొన్ని రోజులకు ముందే
ఒక పెద్ద ఇది జరగబోతుంది త్వరలో అని పెట్టారని మీ దృష్టికి వచ్చిందంటే మా దృష్టికి రాలేదు. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వండి, మేము మా టీము దాన్ని పరిశీలిస్తారు అనేది ఆయన చెప్పారు. అట్లాగే రకరకాల పుకార్లు క్రియేట్ అవుతూ ఉంది. ఈ పుకార్లని ఎవరు నమ్మకండి, ఎందుకంటే దీంట్లో ఇప్పటి వరకు అయితే దీంట్లో కుట్ర కోణం ఉందా లేకపోతే ఆకతాయిలు చేశారా అనేది కూడా మేము కరెక్ట్గా అయితే ఇప్పటి వరకు ఉన్న ఎంక్వైరీలో చెప్పలేకపోతున్నాము. అక్యూజ్డ్ని ఎవరైతే ఉన్నారో ఈ రాయి ఎవరేశారో వాళ్ళనైతే ఇప్పటివరకు మేము పట్టుకోలేదు, కనీసం రౌండ్ ఆఫ్ కూడా చేయలేదు. కొంతమంది మీద మాత్రం డౌట్లు అయితే ఉన్నాయి, 50-60 మందిలో. అది మా వాళ్ళు ఇంకా కూడా దాని మీద పరిశీలిస్తున్నారు అనేది ఆయన చెప్పాడు. సో ఇదేంటంటే ఆ పొడవునా వెళ్తున్నప్పుడు అటు ఇటు జనం అంతా కలిపి ఒక 5,000 మంది పైన ఉన్నారు. 5,000 మందిలో ఎవరు రాయి విస్తుంటారు అనేది చాలా కష్టం. అందుకని మేము బహుమతి ప్రకటించాం. ఎందుకంటే రాయి విస్తున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంది, చూసి ఉంటారు. సో లేదా ఆ ఏరియాలో షూట్ చేసినప్పుడు ఆ రాయి విస్తున్న వ్యక్తి ఆ కెమెరాలో కనబడచ్చు. సో అలాంటి ఎవరన్నా షూట్ చేస్తుంటే తెచ్చివ్వమని, ఎవరన్నా చూస్తుంటే చెప్పమని, 2 లక్షలు ఇస్తామని, వాళ్ళ వివరాలు గోప్యంగా పెడతామని మేము అందుకనే ఇవ్వాల్సి వచ్చింది అనేది ఆయన చెప్తున్నాడు. రెండోది ఏంటంటే ఈ పవర్ లేకపోవడం వల్ల కూడా కొన్ని కెమెరాలు అక్కడ పనిచేయకపోవడం, ఆ ఫుటేజ్ కూడా సీసీటీవీ ఫుటేజ్ లేదు అనేది కూడా చెప్తున్నాడు. సో మామూలుగా అయితే మేము ఇలాంటి వాటికి రెగ్యులర్గా ప్రోటోకాల్ ప్రకారము అన్ని రకాల ఫోర్సెస్ కలిపి దాదాపు 1,600 మంది పోలీసుల ఫోర్సు సెక్యూరిటీగా ఆ రోజు కూడా ఉంది. సెక్యూరిటీ ల్యాబ్స్ అయితే లేదు. బట్ ఇది ఏంటంటే ఆయన పైన ఉండడం, ఒక 5,000 మందికి పైన జనం ఉండడం, నైట్కి అవ్వడం, వీటన్నిటి వల్ల దాడి జరిగింది. అయితే మేము వెల్లంపల్లి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని 307 అటెంప్ట్ టు మర్డర్, హత్యాయత్నం కింద కేసు పెట్టాం. మామూలుగా ఇదేంటంటే ఆ రాయి కానీ కణతకు కానీ లేకపోతే బ్రెయిన్కి కానీ ఎక్కడైనా తగిలితే ఖచ్చితంగా ప్రాణాపాయం ఉండేది. అలాగే కన్నుకు తగిలి ఉంటే కన్ను డ్యామేజ్ అయి ఉండేది. కాబట్టి అది హత్యాయత్నం కిందనే మేము చేశాము. సో అంటే ఇంటెన్షనల్గా ఈ రాయి తగిలి దెబ్బ తగలాలని లేదా చనిపోతే కూడా పర్వాలేదు అన్నట్టుగానే వాళ్ళు వేశారు తప్ప అదేదో సరదాగా విసిరింది అయితే కాదు, క్లియర్గా అనేది చెప్పాడు. అంటే ఇప్పటివరకు ఏంటంటే తెలుగుదేశం మీడియా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇదేంటంటే జగనే చేయించుకున్నాడు, లేదా పూలమాల తగిలింది, ఆ పూలమాల ఉన్న ఐరన్ తగిలింది, ఇలాంటివన్నీ చెప్తున్నారు. అవన్నీ ఇప్పుడు దీంట్లో క్లియర్గా తెలిసిందేమంటే రాయితోనే వేశారు. రాయి కూడా కొంత స్ట్రాంగ్గా ఉన్న రాయి, అది ఐకి తగిలిన్నా డ్యామేజ్ అయ్యేది, లేదా కణత లాంటి తగిలిన్న ప్రాణాపాయం ఉండేది. కాబట్టి జగనే చేసుకుంటే అలాంటివి చేసే అవకాశం లేదనేది ఇప్పుడు కాంతి రాణా సిపి గారు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఇది చంద్రబాబు చేసిన దాడి, చేయించిన దాడి. నిన్న కూడా జగన్ కూడా ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ చేయించిన దాడి అని చెప్పాడు. దానికి కూడా ఏ రకమైన ఆధారాలు సిపి చెప్పిన దాంట్లో కనబడలేదు. అంటే ఇదేదో ప్లాన్డ్గా చంద్రబాబు చేయించినట్టుగా ఎక్కడా లేదు. అట్లని ఏది కుట్ర కోణమే అసలే లేదు అంటే కూడా అది కూడా రూల్డ్ అవుట్ చేయలేను. ఎందుకంటే వాళ్ళు దొరికితే కానీ వాళ్ళని ఎవరైనా పురుకొల్పేలా చేయించమని ఇలా రాయి వేయమని చెప్పారా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే వేశారా అనేది తెలియదు అని చెప్పాడు. అంటే కుట్ర కోణం ఉందా లేదా తెలియదు అనేది క్లియర్గా చేయించుంటే అది ఎవరైనా చేయమని ఉంటే అది బయటకు వచ్చేది. మామూలుగా అయితే లాజికల్గా ఆలోచించినప్పుడు చంద్రబాబు అటువంటి పని చేసే అవకాశం అయితే కనిపించలేదు. సో దానివల్ల జగన్కే లాభం కదా, ఏదన్నా జరిగినా కూడా జగన్కే ఉపయోగం తప్ప తనకే రకం ఉపయోగం ఉండదు ఎన్నికల ముందు.